మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. హైదరాబాద్ సైదాబాద్ సక్సెస్ స్కూల్లో కల్మా వివాదం తీవ్ర దుమారాన్ని రేపింది. సక్సెస్ స్కూల్ వద్ద హిందూ సంఘాలు ఆందోళన చేపట్టాయి. హిందూ విద్యార్థికి టీచర్ ఖురాన్ హోంవర్క్ ఇవ్వడంతో వివాదం చెలరేగింది. డైరీ చూసి స్కూల్ యాజమాన్యాన్ని తల్లిదండ్రులు నిలదీశారు. స్కూల్ వద్ద హిందూ సంఘాల ఆందోళన చేపట్టడంతో పోలీసులు అడ్డుకున్నారు. What you are telling right now, it is mandatory and it is, wait, let me talk, and it is mandatory on every children's book. Then you should also write that Bhagavad Gita is mandatory. Wait, excuse me, पहले भी लिखा था strike off क्या है previous paper में. I am not going to leave this name. मुत्तम लिखा किसका? It is not mandatory for. It is not mandatory for us. Get every diary, each and every diary. Yes. Anything like that? No. Then actually teacher. రాయడమే తప్పు, రాయొద్దు. ఎందుకు రాస్తారు? ఎందుకు రాస్తారు? బై మిస్టేక్ ఎట్లా రాస్తారు? బుర్ర ఉండి కావాలని బై మిస్టేక్ ఎట్లా రాస్తారు? సక్సెస్ స్కూల్ కు విద్యాశాఖ అధికారులు వెళ్లారు. ఇప్పటికే టీచర్ ను స్కూల్ యాజమాన్యం సస్పెండ్ చేసింది. దీనిపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాబు డైరీ చూస్తే అందులో రీడ్ కల్మా, రీడ్ సూరాఫతే అని రాసినారు. నేను వెళ్ళి క్వశ్చన్ చేసిన, ఎందుకు అట్లా రాసినారు అంటే అదే రిలీజియస్ ప్రాక్టీస్, ఇట్స్ మ్యాండేటరీ ఫర్ ఎవ్రీవన్ అంటే, రిలీజియస్ ప్రాక్టీస్ అయినప్పుడు భగవద్గీత కూడా మ్యాండేటరీలో తీసుకురండి, రామాయణ్ కూడా మ్యాండేటరీలో తీసుకోండి, బైబుల్ ని కూడా మ్యాండేటరీ తీసుకోండి, చైనీసం రిలీజియస్ బుక్స్ ని కూడా మ్యాండేటరీగా తీసుకొని రండి. ఎందుకు ఓన్లీ ఒకటే రిలీజియన్ ని పిల్లల మీద ఇంపోజ్ చేస్తున్నారు? 6 years కిడ్ కి ఏం తెలుసు? వాడికి ఈవెన్ భగవద్గీత గురించే తెలియదు. ఇప్పుడిప్పుడే మేము స్టార్ట్ చేస్తున్నాము. అట్లా నాన్ ముస్లిం స్టూడెంట్స్ కి ఎందుకు ఇంపోజ్ చేస్తున్నారు? సరే మీరు బై మిస్టేక్ రాసినారు అంటే, వన్ టైం బై మిస్టేక్ రాసినారంటే నేను యాక్సెప్ట్ చేస్తాను. ప్రతిసారి బై మిస్టేక్ రాసినారంటే నేను యాక్సెప్ట్ చేయను. అందుకే నేను క్వశ్చన్ చేసినాను. నేను చూసిన కాబట్టి క్వశ్చన్ చేసిన. నేను చూడకపోతే అది ఫర్దర్ కంటిన్యూ అవుతుండే, ఫర్దర్ పిల్లలందరికీ కంటిన్యూ అవుతుండే. ఎందుకు అట్లా చేస్తున్నారు? నేను ఫస్ట్ టైం అడిగినప్పుడు అట్లా, సెకండ్ టైం అడిగినప్పుడు బై మిస్టేక్ రాసిన అంటున్నారు. అంటే మీ వర్డ్స్ మీద మీకే క్లారిటీ లేదు. ఇంటెన్షనల్ గా రాసినారా అనే ఫీలింగ్ డెఫినెట్లీ నాకు వస్తుంది. ఇన్స్ట్రక్షన్స్ లేకుండానే అట్లా రాస్తారా? ఓకే, మీకు అంతా మీరు బై మిస్టేక్ రాసిన అని ఫీల్ అయింటుంటే దాన్ని నేను అడిగిన, ఎందుకు అట్లా రాసిన అంటే అదొక సబ్జెక్ట్ అని చెప్తున్నారు నాకు. సరే, అది సబ్జెక్ట్ అయినప్పుడు ఆ సబ్జెక్ట్ ఏ పిల్లలకి లేదో వాళ్ళ డైరీస్ అన్ని సెగ్రిగేట్ చేసి సార్ట్ చేసి పక్కన పెట్టండి. వీళ్ళకి మాత్రమే ఆ సబ్జెక్ట్ ఉంది, వీళ్ళకి మాత్రమే రాపియండి. వీళ్ళకి ఎందుకు రాపిస్తున్నారు? డెఫినెట్లీ ఇది ఇంటెన్షనల్ గా ఇంపోజ్ చేసినట్టే కదా, పిల్లలకి బ్రెయిన్ వాష్ చేసినట్టే కదా. నేను ఒకటే చెప్తున్నా, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ రియల్లీ మీంట్ ఫర్ గివింగ్ ఎడ్యుకేషన్, గివింగ్ గుడ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. అది ఇవ్వండి, దట్స్ అబ్సల్యూట్లీ ఫైన్. వాళ్ళు ఫర్దర్ గా పెద్దగా ఈ ఫ్యూచర్ లో వాళ్ళు రిలీజియన్ తీసుకోవాలని వాళ్ళ ఇష్టం, అది పర్సనల్ గా వాళ్ళ చాయిస్. ఎవరిని ఫోర్స్ చేయొద్దు రిలీజియన్ విషయంలో. నేను అది ఒక్కటే చెప్తా. ఇట్లాంటివి రాసినప్పుడు ఏమైతుందంటే వాళ్ళు లిటరల్లీ ఇంపాక్ట్ అవుతారు. స్కూలు యాజమాన్యం తీరుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బలవంతంగా హిందూ సంస్కృతిపై దాడి చేస్తున్నారని మండిపడ్డారు. అందరికీ జై శ్రీరామ్. భాగ్యనగర్లోని పాత బస్తీలో సక్సెస్ పాఠశాలలో ఆ పాఠశాల యాజమాన్యం హిందూ విద్యార్థులను కల్మా, సూరాఫతే చదవాలని చెప్పి ఒత్తిడి తీసుకురావడం, నేరుగా డైరీలో రాయడం నిజంగా ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి కాదు. వాళ్ళ పాఠశాలలో అన్ని మతాలకు సంబంధించిన విద్యార్థులు విద్యను అభ్యసిస్తూ ఉంటారు. పాఠశాలలో విద్యార్థులకు క్వాలిటీ విద్యను అందించాలి, వాళ్ళ దేశానికి ఉపయోగపడే విధంగా, సమాజానికి ఉపయోగపడే విధంగా విద్యార్థులను తయారు చేయాల్సిన ఆలోచన ఉండాల్సిన యాజమాన్యం దానికి విరుద్ధంగా వారి యొక్క మత విశ్వాసాలను, వారి యొక్క మత ఆచార వ్యవహారాలను ఇతర మతస్థులకు సంబంధించినటువంటి విద్యార్థుల మీద ఒత్తిడి తీసుకురావడం నిజంగా ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి కాదు. ఇవాళ ఎవరు చూసి ఈ విధంగా బరిదగించి ఇతర మతాలకు సంబంధించిన విద్యా సంస్థలు రెచ్చిపోతున్నాయో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. పాత బస్తీ ఎవరి జాగిరి కాదు, ఎవరి తాదాసి కాదు, ఎవరి ప్రాంతం కాదు. ఈ పక్క పాత బస్తీ హిందువులది. ఇవాళ మస్జిద్ పార్టీ యొక్క అండదండలు ఉన్నాయని చెప్పి ఒక ఆలోచనతోని ఈ విధంగా ఇస్లామిక్ సంబంధించినటువంటి ఇస్లాం మతానికి సంబంధించిన యాజమాన్యాలు ఇలా హిందూ విద్యార్థులను వేధించడం, బలవంతంగా వారి మత విశ్వాసాలను పాటించే విధంగా ఒత్తిడి తీసుకురావడం నిజంగా సిగ్గుచేట.
అటు స్కూల్ టీచర్ పై చర్యలు తీసుకున్నామని సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం నమ్మవద్దని డీసీపీ కిరణ్ తెలిపారు. సైదాబాద్ పోలీస్ స్టేషన్ లిమిట్ లో సక్సెస్ స్కూల్ లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. దాంట్లో ఈ సెకండ్ క్లాస్ లో టోటల్ 25 స్టూడెంట్స్ ఉన్నారు. దాంట్లో ఒక ఆల్ ఆర్ లైక్ ముస్లిం స్టూడెంట్స్, ఒకరు హిందూ స్టూడెంట్స్ ఉన్నారు. దాంట్లో ఆ స్కూల్ టీచర్ నుంచి నోట్బుక్ పైన రాయడం జరిగింది దట్ దే షుడ్ రీడ్ కల్మా. సో ఆ హోంవర్క్ ఇచ్చిన తర్వాత పేరెంట్స్ నుంచి ఇమీడియట్ గా స్కూల్ మేనేజ్మెంట్ తర్వాత పోలీస్ దగ్గర రావడం జరిగింది. దాంట్లో ఇమీడియట్ గా పోలీస్ సైడ్ నుంచి తర్వాత స్కూల్ మేనేజ్మెంట్ నుంచి యాక్షన్ తీసుకోవడం జరిగింది. అది కంప్లీట్ గా వైలేషన్ ఉంది ఈ స్కూల్ పాలసీ యాజ్ వెల్ యాజ్ ఎడ్యుకేషన్ పాలసీ నుంచి. ఇది ఒక నాన్ రిలీజియస్ టీచింగ్ మాత్రమే చేయాలి. దాంట్లో ఒక రిలీజియస్ టీచింగ్ ప్రకారంగా బై మిస్టేక్ గా ఆ స్కూల్ టీచర్ నుంచి ఇది రాయడం జరిగింది. దాంట్లో ఆల్రెడీ స్కూల్ మేనేజ్మెంట్ నుంచి స్టేట్మెంట్ కూడా వచ్చింది అండ్ దాంట్లో స్కూల్ టీచర్ పైన యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది. ఈ విషయంలో ఇప్పటి వరకు ఇన్ఫర్మేషన్ వస్తే స్కూల్ టీచర్ నుంచి ఆ స్కూల్ టీచర్ కి ఇప్పటి వరకు టెర్మినేషన్ కూడా చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం నైట్ లో మాత్రమే ఈ పేరెంట్స్ నుంచి కూడా క్లారిఫై స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. వారు కూడా క్లియర్ గా చెప్పారు ఏదైనా స్కూల్ మేనేజ్మెంట్ నుంచి ఏదైనా స్కూల్ టీచర్ పైన యాక్షన్ తీసుకోవడం జరిగింది, అదే సాటిస్ఫైడ్ ఉన్నారు. తర్వాత ఇంకా కూడా యాక్షన్ తీసుకోవడానికి వారు అవకాశం లేవు. అట్ ద సేమ్ టైం మన పోలీస్ దగ్గర కూడా వారు ఏదైనా లీగల్ కంప్లైంట్ ఇవ్వలేదు, వారు కూడా సాటిస్ఫైడ్ ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఈ స్కూల్ టీచర్ ఈవెన్ దో షీ డిడ్ బై ద మిస్టేక్ ఈ ఫస్ట్ టైం కూడా ఇన్సిడెంట్ జరిగింది. కానీ ఒక సెన్సిటివిటీ చూసి స్కూల్ మేనేజ్మెంట్ నుంచి కూడా ప్రాపర్ గా దాంట్లో యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది. సో నేను అందరికీ ఇది ప్రాపర్ గా చెప్తున్నాను, ఈ సక్సెస్ స్కూల్ అంటే ఒక మైనారిటీ స్కూల్ లేవు, ఇదే ఆల్ రిలీజియస్ పీపుల్ ఇక్కడ ఉన్నారు. దాంట్లో హిందూ ఉన్నారు, ముస్లిం ఉన్నారు, క్రిస్టియన్స్ కూడా ఉన్నారు. అట్ ద సేమ్ టైం నాట్ ఓన్లీ స్టూడెంట్స్ కానీ స్కూల్ మేనేజ్మెంట్ లో కూడా మనం చూస్తే కొన్ని స్కూల్ టీచర్ హిందూ కూడా ఉన్నారు, ముస్లిం కూడా ఉన్నారు. సో ఇది ఒక చిన్నగా ఇన్సిడెంట్ జరిగింది. దాంట్లో ఒక మిస్టేక్ గా ఈ స్కూల్ టీచర్ ఫస్ట్ టైం ఇది రాయడం జరిగింది అండ్ డెఫినెట్ గా ఇది వైలేషన్ కూడా ఉంది. ఆ ప్రకారంగా స్కూల్ మేనేజ్మెంట్ నుంచి పోలీస్ సైడ్ నుంచి స్ట్రాంగ్ యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది. దాంట్లో స్కూల్ మేనేజ్మెంట్ ఆల్రెడీ ఆ స్కూల్ టీచర్ కి టర్మినేషన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు నేను అందరికీ ఆహ్వానం కూడా చేస్తున్నాను, మీ ప్రాపర్ గా ఏదైనా ఇది అఫీషియల్ సోర్సెస్ నుంచి ఆల్రెడీ ఎండి ఆఫ్ సక్సెస్ స్కూల్ నుంచి ఏదైనా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, ఆ ప్రకారంగా మాత్రమే మీ నమ్మకం పెట్టాలి. మీ ఏదైనా బయట రూమర్స్ ఏదైనా ఉంటే సోషల్ మీడియాలో ఏదైనా రూమర్స్ ఉంటే ఆ ప్రకారంగా మీ నమ్మకం పెట్టకండి. ఇదే ఫస్ట్ టైం ఇది ఇన్సిడెంట్ జరిగింది. ఆ ప్రకారంగా కూడా గట్టిగా యాక్షన్ కూడా ఇది స్కూల్ మేనేజ్మెంట్ యాజ్ వెల్ యాజ్ పోలీస్ సైడ్ నుంచి తీసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు పేరెంట్స్ నుంచి ఒక కూడా కంప్లైంట్ ఇవ్వలేదు. సో అందుకే మన సైడ్ నుంచి కూడా వీఆర్ నాట్ రిజిస్టర్డ్ ఎనీ కైండ్ ఆఫ్ ఎఫ్ఐఆర్. ఇన్ ఫ్యూచర్ గా ఏదైనా ఇంకా ఎవిడెన్స్ మనకి వస్తే ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ కంప్లైంట్ వస్తే ఖచ్చితంగా పోలీస్ సైడ్ నుంచి లీగల్ ఒపీనియన్ తీసుకొని విల్ టేక్ ద స్ట్రింజెంట్ యాక్షన్. వివాదం పెద్దది కావడంతో స్కూలు యాజమాన్యం దిగివచ్చింది. తల్లిదండ్రులకు స్కూలు యాజమాన్యం క్షమాపణ చెప్పింది.